ఇట్లాంటి దాంట్లో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. మళ్ళీ అంటే కామెంట్లు చేస్తే కావాలని చెప్పాడు అది ఇది అని అనొద్దు. పర్సనల్ ఎక్స్పీరియన్సే చెప్తా. ఓకే. సాయంత్రం నాకు కొంచెం ఇంత తాగి పడుకునే అలవాటు ఉంది ప్రతిరోజు. అయితే ఐపీఎల్ సీజన్‌లో నేను ఏ బార్‌కెళ్ళినా, ఏ పబ్‌కెళ్ళినా, ఇంకెక్కడైనా టర్ఫ్‌కెళ్ళినా మొత్తం ఆ స్క్రీనింగే ఉంటది. అండ్ పిలిచేవాళ్ళు గూడా ప్రతి ఒక్కరు అదే చెప్తారు. ఐపీఎల్ అని యాడ్ యేసుకునే వెళ్తారు. అసలది లేకపోతే బయటికెళ్ళరు. ఇదొకటి సెక్షన్ నంబర్ 1. నెక్స్ట్ నా ఫ్రెండ్స్ కొంచెం అలవాటు లేని వాళ్ళు ఫిట్‌నెస్‌కి బాగా చేసేవాళ్ళు టర్ఫ్‌కెళ్తారు. ఓకే. ఈ టర్ఫ్ అన్నిట్లోనూ ఐపీఎల్ స్క్రీమింగ్. నెక్స్ట్ ప్రతి డ్రైవింగ్‌లోనూ ఐపీఎల్. ప్రతి ఎక్కడ చూడు ఐపీఎల్. బయట అవుట్‌డోరే చెప్తున్నా. ఇంకా ఇంట్లో ఉండేవాళ్ళు ఊక మొబైల్‌లో చూసుకుంటూ మెట్రోలో వెళ్ళేవాళ్ళు వాళ్ళ సంగతి నాకు తెలీదు. తల తిప్పరు ఫోన్ నుంచి. అవునా? చూసాంగా ఎంతమందిని చూడలేదు. నేను నా హైదరాబాద్ ఎక్స్‌పీరియన్సే చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్. సో, ఐపీఎల్ సీజన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరి మైండ్ అంతా దాని మీద ఉంటది. క్రికెట్ ఐ మీన్ సినీ అభిమానులు, క్రికెట్ అభిమానులు అంటూ సెపరేట్‌గా ఏమి ఉండరు.